Please do subscribe to Prajabheri News Channel. आलस्यమైంది लेट हुआ थोड़ा आपको तो रमज़ान भी है। सुबह से कलेक्टर ऑफिस में पूरे डिपार्टमेंट के साथ निज़ामाबाद के बारे में, निज़ामाबाद के लिए और जो काम हो रहा और क्या चाहिए, నిజామాబాద్ అభివృద్ధి కోసం ఒక 3 గంటల రివ్యూ అన్ని డిపార్ట్మెంట్లతోటి కలెక్టర్ ఆఫీస్లో. ఆ తర్వాత ఈ చెక్కులు కూడా గత నెల 20 రోజుల ముందు రావాలా. ఎలక్షన్ కోడ్ ఉండే, ఎమ్మెల్సీ ఎలక్షన్ మీ అందరికి తెలుసు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు అక్కడి నుంచి రావడం జరుగుతూ ఉంది. మీ అందరికీ ఈ చెక్కులు ఈరోజు 66 చెక్కులు రావడం జరిగింది. దాని విలువ 18,93,000. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ఇది గత ప్రభుత్వం ఇచ్చింది, అంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చింది, కొత్తగా ఏం కాదు. కానీ మీకు ఇచ్చే అమౌంట్ మీరు ఎంతైతే అప్లై చేసుకుంటారో కనీసం 50% రావాలని నేను ప్రతిసారి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదే విధంగానే అసెంబ్లీలో కూడా గతంలో మాట్లాడినా, మళ్ళీ అవసరం ఉంటే మాట్లాడతాం. ఎప్పుడు సమయం లభించినప్పుడు మాట్లాడతాం. ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎక్కువ రావాలని. ఈరోజు వినోద్ కుమార్ అని ఆకుల మల్లేష్ అంటే ఎక్కువ ఇవ్వాలంటే అటొకటి ఇటొకటి వస్తూ ఉన్నది. 2 లక్షల పైన వాళ్ళ కరెక్ట్ ఫిగర్ ఉండే 225 అప్లై చేసుకుంటే 1,10,000 వచ్చింది. అన్ని చెక్కులు కూడా వాళ్ళు ఇచ్చేది ఎంత అంటే ఇప్పుడు మనకు 20% వస్తుంది. ₹1,00,000 बोले तो 15 से 20-22 हजार आ रहा होगा, 25,000 ఎక్కువ రావాలా. ఎందుకంటే ఉన్నోళ్ళు అయితే అప్లై చేసుకోరు, బాగున్నోళ్ళు కాదు కదా. మధ్యతరగతి వాళ్ళు, పేదలు, బడుగు బలైన వర్గాలు. ఇది ఈ CMRF ఫండ్ ఈరోజు ఏదైతే ఈ చెక్కులు పొందిన వాళ్ళందరికీ కూడా అంటే మంచికో చెడుకో మీ ఆరోగ్య సమస్యల కోసం మీరు అప్లై చేసుకున్నారు. చాలా సంతోషం. ప్రభుత్వము త్వరతగతిని ఇవ్వాలా, జల్దీ దేనా और ज्यादा देना. मेरा यही स्लोगन है. అసెంబ్లీలో కూడా ఇదే విషయం మాట్లాడతా. ఎక్కువ ఇవ్వాలా, జల్దీ ఇవ్వాలా, అంతే కదా. ధన్యవాదాలు. తక్కువ స్థాయి వాళ్ళకు నేను ఒక సలహా ఇస్తా ఉన్నా. जो गरीब बोल तो ప్రైవేట్ హాస్పిటల్లో में खर्चा नहीं कर सकते. ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టుకోలే స్తోమత లేని వాళ్లకు నేను సూచిస్తా ఉన్నా. ఎవరికైతే ఏదన్నా బీమారి కోసం మీరు సివిల్ హాస్పిటల్కి వెళ్ళండి. మీ అందరికి ఏముందంటే సివిల్ హాస్పిటల్ बोले तो डर जाते लोग, है ना. पर ऐसा नहीं. अभी मैं पीछे 1 साल से గత సంవత్సరం నుండి సూపరింటెండెంట్ గారికి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ HODలకు నేను సూచిస్తా ఉన్నా. ఈ మధ్యన మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు డైరెక్ట్ పోతే మీకు ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడికి రాండి. इधर आओ, कोई बीमारी के लिए आगे आपने कोई कुछ काम पड़े तो, बीमारी होना बोल के नहीं बोल रहा हूं मैं, अपने दूसरों को भी बताओ, వేరేలో కూడా చెప్పండి. మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. ఇక్కడికెళ్ళి హాస్పిటల్ సూపరింటెండెంట్కి ఫోన్ చేస్తారు. ఎందుకంటున్నా అంటే గత నెల క్రితము न्यूरो सर्जन, न्यूरो అంటే అమ్మా हेड का ऑपरेशन हो गया तो कम से कम 4-5 लाख से कम नहीं होता. 3 से 4 लाख निजामाबाद में, हैदराबाद में गए तो 10 लाख होता. 10 లక్షలకు తక్కువ మంచి ఆపరేషన్ అయింది. నేను గత 5-6 రోజుల కింద ఒక ఆయ వచ్చింది నా దగ్గరికి.
ఆమెకు నరాల ప్రాబ్లం, సరిగా నడరస్తలేదు. కొడుకు ఒక ఆయన చనిపోయిండు, ఇంకొక ఆయన జర మెంటల్ డిస్టర్బ్ అయిండు. మన బీజేపీ పాత క్యాట్రాక్ట్ నజర్ కమ్ అయితే అది పంపిస్తే ఏమన్నారు అంటే ఇప్పుడు అవసరం లేదు, అది ఇంకా కొద్దిగా పండాలంటారు కదా, వారు పట్నాము 2 నెలలకు చేస్తారు. అమ్మకు నరాల ప్రాబ్లం ఉండే మెడిసిన్స్ ఇచ్చి పంపించారు. మీరు హాస్పిటల్ విషయంలో ఏదున్నా కానీ మా దగ్గరికి రాండి, జरूरत है तो छोटा मोटा आपके गली के डॉक्टरों में बताते हैं, वो छोड़ दो. మీకు మేజర్గా ఏదైనా పెద్ద బీమారు సివిల్ హాస్పిటల్లో మంచిగా చేస్తే దాని మించిన హాస్పిటల్ లేదు. మంచిగా చేస్తున్నారు, చేయకుంటే మేము ఉన్నాం ఈడ. ఎవరికైనా కానీ చెప్తున్నా, బట్టిగా డబ్బులు చాలా మందికి చిన్న చిన్న వస్తువులు అవి ఇవి అమ్ముకొని ఇవాళ ఆర్థికంగా దెబ్బతింటా ఉన్నారు. అదొక్కటి మీరు మీ వాళ్ళకు కూడా आके पड़ोसी लोगों को अपने रिलेशंस को किसको भी बताओ, वो भी जाने అలా జాయిన్ కావాలా. ఇంటర్నల్గా ఇన్పేషెంట్లుగా ఉండి ఏదైనా పెద్ద బీమార్లు ఉంటే నా దగ్గరికి నా క్యాంప్ ఆఫీస్కు రండి, మా పిఏ ఉంటారు, అది చూసుకుంటారు. షాదీ ముబారక్ చిక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ప్రభుత్వ సలహాదారులు వెబ్బిరెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, నూడా చైర్మన్ బీజేపీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ న్యాలం రాజు గారికి, ఉపాధ్యక్షుడు నాగ లక్ష్మణ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వివిధ పార్టీల తాజా మాజీ కార్పొరేటర్లకు, తాజా మాజీ కదా అదే అనాలిగా, కార్పొరేటర్లకు, పెద్దలకు, వేదిక ముందున్న ఈరోజు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పొందుతున్న మా సోదరిమణులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఏదైతే ₹1,00,000 కళ్యాణ్ లక్ష్మి తమ ఆడబిడ్డలకు పెళ్లి జరిగితే ఇటు హిందూ మతంలో కానీ అటు ముస్లిం మతంలో కానీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రభుత్వం ఏదైతే ఈ సహకారం చేస్తూ ఉందో, మొట్టమొదటగా నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అదేవిధంగా షబీర్ అలీ గారు గత 5-6 నెలల క్రితం అలా చాలా హడావిడిగా ఉంది. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజున సమయం తక్కువన్నందుకు మనం అందరం కలిసి స్టేజ్ మీదనే చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ గత 15 నెలల నుండి అన్నగారు ఒకటే షాదీ ముబారక్ చెక్కులు ఇవన్నీ కళ్యాణ్ లక్ష్మి పంచినప్పుడు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాయిస్ వస్తూ ఉంది. నేను ఒకటి కోరుతా ఉన్నాను, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏంటిదో మనకు తెలుసు.
ఇవాళ అప్పుల కుప్ప ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చి ఈరోజు తలకు మించిన సంక్షేమ పథకాలు కూడా ఈ ప్రభుత్వం ప్రకటించడం, 6 గ్యారెంటీలు ప్రకటించడము, అనుకున్న దానికన్నా ఎక్కువ అప్పు మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదని సీఎం గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు, సమావేశంలో కూడా చెప్తా ఉన్నారు. నేను మనందరికీ వారధిగా, ప్రభుత్వ సలహాదారుగా షబీర్ గారు ఇక్కడ ఉన్నారు కనుక ఈ 1,100,100 పదాలు మనకు నా ఒక సలహా ఏంటిదంటే ఈ అమౌంట్ని తులం బంగారము, ఎందుకంటే తప్పకుండా ప్రభుత్వము అందరికీ సహాయ సహకారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల పరిస్థితులు ఈ అమౌంట్ని పెంచడానికి మీరు ప్రపోజ్ చేయండి. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇంకా కొంత ఆర్థిక సాయం, ఈ పేద ఆడబిడ్డలు పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లల పెళ్లి చేసి కొందరు అప్పులు, ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఖర్చు అయి కూడబెట్టుకున్న అమౌంట్ ఖర్చు అయిపోతుంది, అప్పులు కూడా అవుతాయి. కనుక ఈ అమౌంట్ కొద్దిగా పెంచిపించే ప్రపోజల్ ముఖ్యమంత్రి గారికి మా ద్వారా మీరు తీసుకెళ్లాల్సిందిగా మీకు కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు చెక్కులు పొందుతున్న हमारे माइनॉरिटी बहनों को समझो या हमारे माता चैनल की एक ही मैं एडवाइस दे रहा हूं, 1 लाख रुपए चेक जो आज आ रहा है, मेहरबानी करके शादी के लिए कुछ कर्जा हुए तो बहुत जरूरी है तो कर्जा मिटाना, नहीं तो आपका बेटी के नाम पे या फ्यूचर में उनके పోత్రి వాళ్ళ మన్మరాళ్ళ గురించో మన్మల గురించో మీరు వారి పేరు మీద జమ చేస్తే బాగుంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఇంకొక సమస్య ఏంటిదనంటే ఇవి చెక్కులో వీలైనంత తొందరగా ఒక 2-3 నెలల్లో వస్తే వాళ్లకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న అప్పులు చేస్తే కూడా పెళ్లిలో చేసిన బకాయిలు కూడా ఉంటే తొందరగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక అది కూడా మీరు ప్రభుత్వం దృష్టికి మా ద్వారా తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటూ మరొకసారి ఈరోజు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు 146, షాదీ ముబారక్ చెక్కులు 419, మొత్తం 5,65,65,540 రూపాయలు. ఇది చాలా ఉపయోగకరమైన స్కీమ్, అందరికీ ప్రతి ఒక్కరికి, వీళ్ళు వాళ్ళనే కాదు. కనుక ఈ స్కీమ్లో మంచి స్కీము అద్భుతంగా నడుస్తూ ఉంది. చిన్న చిన్న 2 సలహాలు మా ద్వారా ప్రభుత్వానికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. నజమున్నీసా బేగం, रजिया बेगम, तस्लीम सुल्ताना, तस्लीम सुल्तान,